స్కూల్లో టీచర్లు సాధారణంగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. చూడండిరా వాడు ఎలా చదువుతున్నాడో, వీడు ఎలా చదువుతున్నాడో, అట్లీస్ట్ నువ్వు అది కూడా చదవలేదు, ఇలా చదవలేదు అంటూ ఉంటారు కదా! మనందరం వింటూ ఉంటాం. పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నాను. ఎప్పుడు పక్క పిల్లలతో పిల్లల్ని కంపేర్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేయకండి. కంపేర్ చేయడం వల్ల వాడి మీద అవతల మీద కోపం పెరుగుతుంది తప్ప వాడు ఏం చదవడు. అలా ఎప్పుడు చదవడు. మనం అలా కంపేర్ చేయడం అనేది ముందు మానేసుకోవాలి. ఎందుకంటే ఇలా కంపేర్ చేయడం వల్ల వాడు కూడా కొన్ని క్వశ్చన్ రేజ్ చేస్తాడు వచ్చి. ఇప్పుడు సపోజ్ చిన్న స్టోరీ ఏంటంటే, ఇద్దరు పేరెంట్స్ ఇలా రోజు కంపేర్ చేస్తున్నాడట. అలా అరే ఆడు అలా చదువుతున్నాడు, ఇలా చదువుతున్నాడు, ఇలా చదువుతున్నాడు, అలా చదువుతున్నాడు అంటూ ఉంటే ఒక రోజు వీళ్ళిద్దరు కూడా బండి మీద ఎక్కడికో ప్రయాణం అయితే వెళ్ళారు. వెళితే పక్కనే ఒక కారు ఫాస్ట్గా వెళ్తుందట. నాన్న కారు ఫాస్ట్గా వెళ్తుంది, నువ్వు కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళని అన్నాడండి. అదే నువ్వు ఒక చిన్న రేజ్ ఇచ్చాడు, వెళ్తుంది. ఇంకా వెళ్ళని అన్నాడు, ముందు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటే వాళ్ళ నాన్న అన్నాడట, మరి అది కారు రా, మన బండి కదా, దాంతో మనం ఎలా పోటీ పడతాం అన్నాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయి అన్నాడట, మరి అంతే కదా నాన్న, పుట్టేటప్పుడే తెలివితేటలు అనేవి కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఉన్న వాడితో ఐ గ్రాస్పింగ్ పవర్, అది వేగంగా నేర్చుకునే కెపాసిటీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాడికి వచ్చింది. మీ నుంచి నాకు వచ్చిన ఈ కెపాసిటీ వల్ల నేను త్వరగా విషయాన్ని తీసుకోలేను, గుర్తుపెట్టుకోలేను కదా. అలాంటప్పుడు అతనితో నన్ను పోల్చడం అనేది కరెక్ట్ కాదు కదా అనేసి. నిజం, 100% నిజం. ఇప్పుడు పోల్చకూడదు. అలా పోల్చితే మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడగొచ్చు, నాన్న నువ్వు స్కూల్లో ఫస్టా, నాన్న నువ్వు ఏమైనా స్టేట్ ఫస్ట్ ఏమైనా వచ్చావా అని చెప్పేసి అడిగితే, మరి నాకేం రాలేదురా, నాకు అన్ని స్పెషాలిటీస్ లేవురా అని. ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నా లేకపోయినా స్పెషాలిటీస్తోనే అనవసరం. విషయాన్ని త్వరగా తీసుకోవడం అనేది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వస్తుంది. అంతేగాని నువ్వు ఇలా చదివేట్లేదు, ఆ ల్యాండ్లకు స్టేట్ ఫస్ట్ వచ్చేలేదు, వీళ్ళకి వచ్చి క్లాస్ ఫస్ట్ వచ్చేలేదు అనడానికి కుదరదు. ఎప్పుడు మనం ఎవరితో కంపేర్ చేయకూడదు. ఎవడి ఇండివిజువాలిటీ అనుకుంటారు. అదే మీ అబ్బాయి చేయగలిగిన పని, నువ్వు చేయగలిగిన పని ఇంకొకటి చేయలేడు, ఇంకొకటి చేసిన పని నేను చేయలేను. సచిన్ టెండూల్కర్కి చదువు రాకపోవచ్చు, క్రికెట్ వచ్చింది కదా. సావిత్రికి చదువు రాకపోవచ్చు, కానీ యాక్టింగ్ వచ్చింది కదా. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అనేది, ఆ టాలెంట్ ఏ విషయంలో మన పిల్లలు గొప్పవాళ్ళు అన్న సంగతి పరిశీలించాలి. మనం అటువైపుగా వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగినట్టయితే అద్భుతమైన స్థానాన్ని పొందుతారు తప్ప మన అందరినీ చదవండి 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 అనేది కరెక్ట్ కాదు. అసలు చదువు అనేది అవసరమే, ఖచ్చితంగా అవసరమే, ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ అందరూ వాళ్ళ గొప్పోళ్ళు అయిపోవాలి, వీళ్ళ గొప్పోళ్ళు అయిపోవాలంటే అవ్వలేదు, పాసిబుల్ కాదు. మీ పిల్లలకి ఏదో సమ్ టాలెంట్ ఉంటుంది, అందులో మనం ఎంకరేజ్ చేయాలి. అందులో ఎంకరేజ్ చేస్తే మంచి స్థానానికి వెళ్తారు, డెఫినెట్గా వెళ్తారు. ఇది మనం మర్చిపోయి మనందరం కూడా పిల్లల్ని కంపేర్ చేసి పాపం కొన్నిసార్లు వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని కూడా చనిపోతున్నారు కదా. కాబట్టి తల్లిదండ్రులు ముందు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కంపారిజన్ అనేది పక్కన పెట్టి ముందు తన గ్రోత్ ఏమైనా పెరుగుతుందా లేదా అది పరిశీలించండి. ముందుసారి ఎగ్జామ్లోని 15 మార్క్స్ వచ్చాయి, పక్కోడికి 20 వచ్చాయి, నీకు 20 రాలేదు కాదు. తర్వాత ఎగ్జామ్లోని వీడికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా అది చూడండి. పక్కోడు ఇంప్రూవ్మెంట్ కాదు మనం చూడవలసింది, మన పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఏమైనా వస్తుందా లేదా అది చూడండి. 1 మార్క్ పెరిగింది, 2 మార్క్ పెరిగింది, ఎంకరేజ్ చేయాలి. వెరీ గుడ్, ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికీ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పడం మనం చెప్పాలి. అది వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే పక్కోడితో కంపేర్ చేస్తాం. దానివల్ల ఇది చదివేది ఏముండదు, స్ట్రెస్ పెరుగుతుంది, అవతల మీద కోపం పెరుగుతుంది. ఇవి వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలివితేటలు అనేవి, నాలెడ్జ్ అనేది మనం పిల్లలకి తల్లిదండ్రుల నుంచే వస్తుంది అనేది మర్చిపోకండి. మనం తెలివైన వాళ్ళం అయితే పిల్లలు తెలివైన వాళ్ళు. మనం కొంచెం వీక్ అయినప్పుడు పిల్లలు కూడా ఖచ్చితంగా వీక్గా ఉంటారు. మిమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని మనం ఏ స్థాయిలో ఉండాలని చూడాలి తప్ప వాళ్ళు పక్కింటోళ్ళలాగా లేకపోతే ఇంకొకరిలాగా పై స్థాయిలో ఉండాలనుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. మన పిల్లలకి ఆ క్యాపబిలిటీ ఉంది, మీకు ఆ క్యాపబిలిటీ ఉంది, మీరు తెలివైన వాళ్ళు, మీ పిల్లలు తెలివైన వాళ్ళు, అప్పుడు మీరు స్ట్రెస్ చేయండి, ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు మంచి స్థాయికి. కానీ ఎవరికి ఏ రంగంలో ఇష్టమో ఆ రంగాన్ని ప్రోత్సహించడం అనేది మంచిది నాకు తెలిసి. ఓకే, నా మాట ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.